భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు జూలై 29, 2025 నాడు సింగరేణి ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఐఆర్ఎస్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. ముందుగా హెడ్ ఆఫీస్ ముందు బర్త్డే కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సింగరేణి అధికారులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా వారి యొక్క జన్మదినం చూస్తున్నాము. దానిలో భాగంగా మనకి ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రభాషణ మరియు నిజంసి వెంకటేశ్వర గారు, తిరుమలరావు గారు, అట్లాగే రమణమూర్తి గారు, మిగతా మా సోదరులందరూ అందరూ మొత్తం ఇక్కడ ఈ ఒక కార్యక్రమానికి ఎంతో మాత్రమే చిన్న గారు, మన జిమ్మడి మల్లేశ్వర, విజేందర్ గారికి, మిగతా సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సిరిసిల్ల రమేష్ గారికి, మిగతా అందరికీ, ఎందుకంటే చాలా మంది పేర్లు చెప్పలేకపోతున్నాను. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అనేది మేము గత 4 సంవత్సరాలు చేస్తున్నాం. మరి దానిలో భాగంగానే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రావడం, చైర్మన్ గారి యొక్క ఆశీస్సులు మన అందరికి ఉండాలని, ఆ భగవంతుడు కూడా చైర్మన్ గారికి ఆరోగ్యం మనం కల్పించాలని కోరుతూ, మరి ఈ యొక్క కార్యక్రమం బాగా ఆలస్యమైంది. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయిన మరి షబీర్ పాషా నువ్వు మాట్లాడుకుంటున్నాం. అధ్యక్షులు ఆంధ్ర నాగేశ్వరరావు గారు, ఏఐటీసీ కార్పొరేట్ కార్యదర్శి రమణమూర్తి గారు, జీఎం గారు, చిన్న సింగరేణి అధికారులు తిరుమలరావు గారు, అసోసియేషన్ నాయకులు మురళీరావు గారు, విజేంద్రన్న, మరి టీం అందరికీ, బంగారు మల్లయ్య గారు అందరికీ పేరు పేరు చాలా మంది నాయకులు అందరికీ ధన్యవాదాలు. ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారి జన్మదిన వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున అనేక మంది ఈ కార్మికులకు, పేదలకు, అన్నదాన విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సింగరేణి కంపెనీ మన తెలంగాణకు కొంగు బంగారం. ఈ ప్రాంత అభివృద్ధిలో సింగరేణి తెలంగాణలోని 6 జిల్లాల సమృద్ధిలో సింగరేణి ప్రధాన పాత్ర. సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ గా బలరాం గారు ఈ కంపెనీని మరింత అభివృద్ధి పదం తీసుకెళ్లాలని, ఈ కంపెనీ మరిన్ని కాలాల పాటు నిలబడటం కోసం ఇది ప్రభుత్వ రంగ కంపెనీగా నిలబడే దాంట్లో భాగంగా కార్మిక వర్గ సంక్షేమంతో పాటు కార్మికుల యొక్క పని భద్రతని ముందుకు తీసుకెళ్తూ నూతన ప్రాజెక్టుల్ని మరి సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన బృహత్తర కార్యక్రమం రానున్న కాలంలో కొనసాగాల. మన నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు కూనమేని సాంబశివరావు గారు కూడా మరి ఈ రోజు వారి యాదాద్రి జిల్లాలో ఉండటం జరిగింది. వారు కూడా ఈ నియోజకవర్గం సింగరేణి కంపెనీ, అదేవిధంగా మన ఎంపీ గారికి అందరికీ జన్మదిన శుభాలు తెలియజేస్తూ, సింగరేణిని పరిరక్షించుకొని మనందరం సింగరేణితోనే ఇక్కడ ఎవరం రాజకీయాలు చేసినా ఏకాదికి పునాది సింగరేణి. ఈ సింగరేణిని కాపాడుకున్నాం, ప్రభుత్వ రంగంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఎంపీ గారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వ్యయ ప్రజలకు నిర్వహించినటువంటి అందరికీ, దాని అధ్యక్షులు అంతోటి నాగేశ్వరరావు గారికి, టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరి నాగేశ్వర గారికి, మిగతా అందరికీ, ఎస్ఎస్సి సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనోజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి భగవంతుడు ఆయుర్వేదాలు ఇచ్చి ఈ సింగరేణిని అభివృద్ధి పథకంలో నడిపేందుకు భగవంతుడు ఆశీర్వాదం జరగాలని కోరుతూ వివరిస్తామని చేసుకున్నాను. అతి గొప్ప పరిశ్రమ అయినటువంటి సింగరేణి పరిశ్రమకు మరి నాయకుడైనటువంటి మన బలరాం గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం మరి ఆంజనేయ నాగేశ్వర నాయకత్వంలో మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం, అది అందరికీ అంటే బలరాం గారు ఎలా మరి కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నారో, మరి అటువంటి మంచి వ్యక్తికి మరి ఆయురారోగ్యాలు మెరుగుపడాలని చెప్పేసి దేవుడు భగవంతుడు మరి ఆయనకు అన్ని రకాలుగా సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ప్రజలందరికీ కూడా, పేద ప్రజలకు ఎవరైనా కావచ్చు వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప పరిణామం. మరి ఇట్లా కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయము. మరి ఈ సందర్భంగా మరి ఈ యొక్క మన బలరాం గారికి మరి భగవంతుడు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి సింగరేణి అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ముందుంటారని చెప్పేసి వారికి మనందరం కూడా మరి వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం మనం వారి అడుగుజాడలో నడవాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మన కొనిపాక రవి కానీ, మరి మా సెక్రటరీ అయిన ప్రోగర్షన్ కానీ, మా సిరిసిల్ల రమేష్ గారు కానీ, మాకు మరి ఎంతో చెల్లి భాష అన్నట్టు ఈ సింగరేణి తల్లిని ముందు తీసుకోవడంలో ఎంతో మనం బలరాం గారు ఉన్నారు. అట్లా మహిళా మండలి అయిన మునిల గారు కూడా వచ్చారు, ఉషారాణి గారు, మరి మిగతా సోదరులందరూ వారికి పేరు పేరు ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ మాట్లాడుతూ కూర్చున్నాం. వివిధ హోదాలలో ఉంటూ మన సింగరేణిని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి శ్రీ ఎన్ బలరాం గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ IRS, 45వ పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చేటువంటి మీ అందరికీ శుభోదయము మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు సాగు తెలియజేస్తున్నాను. మనము SC/ST ఇద్దరి జాయింట్ యాక్షన్ లో ఈ ప్రోగ్రామ్ ను ప్రతి సంవత్సరం చేస్తున్నాము. దానికి ముఖ్య కారణము మన ఆంధ్రుడు నాగేశ్వరరావు గారు ముందుండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ నడిపిస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరియు సింగరేణిని ప్రగతి పదంలో నడిపడానికి, చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చేయడానికి మన ముద్దుబిడ్డ గిరిజన ఎన్ బలరాం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మనమందరం సహకారాలు అందించి వారి ఇంకా ముందు ఎన్నో ఉన్నతులకు ఎదిగి మన కంపెనీని డెవలప్ చేయడానికి సహకారాలు అందించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి ఇద్దరు మిత్రులు షాబీర్ పాషా గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని అధికంగా నిర్వహించినటువంటి సింగరేణి కాలేజ్ SC/ST ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంతోని నాగేశ్వరరావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అసోసియేషన్ సభ్యులు, నాయకులు, మిత్రులు, సింగరేణి అధికారులు, జీఎంలు అందరికీ, మా మిత్రులకందరికీ, తిరుమలరావు గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు. మీ యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ మా మిత్రులు రవీందరు, విజయేందర్ గారు, జిముడి మల్లేష్ గారు, ఇతర సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. షాబీర్ పాషా గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని యాక్చువల్గా ప్రారంభించనుంటే లేట్ అయింది కాబట్టి మేము పిల్లలు ఆకలితో ఉంటారని చెప్పేసి మొదలు పెట్టాము. అయినా సరే మేము అనుకున్న దాని ప్రకారం పెద్దల చేతులు, GM గారి చేతుల మీదుగా, షాబీర్ గారి చేతుల మీద ప్రారంభిస్తాం. మీడియా సోదరుని కూడా
శివా తిన్నావా నువ్వు రైస్ వేసుకోండి మా సాంబార్ వచ్చే సాంబార్ సాంబార్ ఫోన్ లేపలే ఫోన్ చేసి ఇందాక నీకు గౌసు చేసిన వచ్చినా అన్నాడు గౌసు నేను ఇప్పుడే బరాబరే బిల్ అది अरे बुझी बेबी को अरे सांबर सांबर సింగరేణి కాలనీ చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ ఎల్ బలరామ్ గారి జన్మదిన వేడుకలు హెడ్ ఆఫీస్ ముందు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కువ మంది స్కూల్ పిల్లలు రావడం వారికి మేము సరిపోయినంత ఆహారం పెట్టి మరి మీరు కూడా బలరామ్ సార్ లెక్క చదువుకొని ఒక గ్రామం నుంచి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ సింగరేణి చైర్మన్ అంటే చాలా గొప్పతనం. అది మెయిన్గా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకోవాలి మీరంతా. బాబాసాహెబ్ బీర్ అంబేద్కర్ గారు కూడా చదువుకొని మన భారతదేశానికి రాజ్యాంగం రాసిన మీద తెలుసు. అట్లాగే బలరామ్ సార్ కూడా ఒక చిన్న గ్రామం నుంచి చదువుకొని ఈరోజు సింగరేణికి చైర్మన్ మెయిన్ అయిపోయాడు. కాబట్టి చదువు విషయంలో మీరు ఏమాత్రం అలసత్వం చేయొద్దు. మీకు గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చేస్తుంది, అన్ని బుక్స్ మీకు అందిస్తుంది. మీకు ఫుడ్ విషయంలో కానీ ఇంకా వేరే కాస్మెటిక్ విషయంలో కానీ ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక బట్టి విక్రమార్క గారు కానీ రేవంత్ కానీ మీకు మెచ్చార్జ్ కూడా పెంచిండు. కాబట్టి ఇంకా మీకు కావాలంటే మేము మేడం గారి సహకారంతో మేము మేఘాలు మాకు ఏం చెప్తే మీకు కావాల్సిన వస్తువులు మా అసోసియేషన్ మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్మన్ గారు ఇంకా మీద కూడా వారి యొక్క సేవలు అందించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. పిల్లల్ని పిలిచి ఈరోజు సారు పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ మీల్ ఇచ్చినందుకు మా దగ్గర ఉన్న పిల్లలు కూడా ఎక్కువ మంది చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళు ఒక స్పెషల్ ఫుడ్ తింటారని మేము రిస్క్ తీసుకొని పిల్లల్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాము. ఇక్కడ కార్యక్రమంలో సౌకర్యాలన్నీ బాగున్నాయి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు థ్యాంక్ యూ బలరామ్ సార్కి శుభాకాంక్షలు చెప్పండి. పుట్టినరోజు ఇలా